హైదరాబాద్ ఐటీ హబ్లో అర్ధరాత్రి వేళ కార్ రేజర్లు రెచ్చిపోయారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీ టీ హబ్ పరిసరాల్లో కొందరు యువకులు కార్లు, బైకులతో రేసింగ్లకు పాల్పడ్డారు. సామాన్య ప్రజలను, ఐటీ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ వీకెండ్స్ వేళ రోడ్లపై హంగామా సృష్టించారు. కార్లకు భారీ శబ్దాలు వచ్చేలా సైలెన్సర్లను చేసి చెవులు చిల్లులు పడేలా కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఇక్కడ రేసింగ్లు నిర్వహించవద్దని, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించినా ఈ పోక్రీలు ఏమాత్రం లెక్క చేయలేదు. నిన్న రాత్రి కూడా ఇదే తరహా నాలెడ్జ్ సిటీ రోడ్లపై రేసింగ్ నిర్వహిస్తూ ఉండగా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు రంగంలోకి దిగారు. రేసర్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పోక్రీలు ఏకంగా పోలీసులపైకే కారులతో దూసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ రమేష్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వారిపైకే దూసుకురావడంతో పోలీసులు కారును అడ్డుకున్నారు. సహనం నశించిన పోలీసులు సదరు హోండా సిటీ కారు అద్దాలను ధ్వంసం చేసి లోపలున్న పోక్రీలను తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి ప్రయత్నించడం, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటి తీవ్రమైన సెక్షన్స్కి సంబంధించి కూడా రేసింగ్కు పాల్పడిన యువకులపై కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో రేసింగ్కు ఉపయోగించిన కార్లను, బైక్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన యువకులను విచారిస్తున్నామని, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువకులు ఇలాంటి ప్రాణాంతక రేసింగ్లకు పాల్పడకుండా చూడాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సైబరాబాద్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.